నమస్తే సార్. సార్ ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో ఎటువంటి అంశాల మీద కళాకారులతో మేము డిస్కస్ చేయడం జరిగింది? ఈ రాష్ట్రానికి ఒక సాంస్కృతిక విధానం ఉండాలనేది ప్రధానమైన డిమాండ్. అలాగే కళాకారులకు సంబంధించి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అవి ఉండాలని, అదేవిధంగా అందులో అనుభవం కలిగినటువంటి కళాకారులను గుర్తించి వాళ్ళకి ఒక పెన్షన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. ఇటువంటి అనేక డిమాండ్స్ మీద ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దానిపైన ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ప్రభుత్వంతో కూడా మాట్లాడి, ఎందువల్లంటే కళాకారులు సాంస్కృతిక విధానం లేకుండా ఏ సమాజం కూడా ముందుకెళ్దాం. అందులో తెలంగాణ సాధనలో ఇక్కడ మన ఆనాడు గద్దర్ గారు కానీ, అందశ్రీ కానీ ఇటువంటి వాళ్ళ పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. కాబట్టి కళలను ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ప్రభుత్వం పాలసీగా కూడా టేకప్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. కళాకారులకు నెల జీతం కానీ, ఉద్యోగం కానీ, సో హెల్త్ కార్డ్ కానీ ఏమైనా ఇచ్చే ఆలోచన చేస్తున్నాం సార్. అదే ఇవ్వాలనే కదా వాళ్ళు పెట్టింది. హెల్త్ కార్డు ఇవ్వాలి, అదేవిధంగా దాంతోపాటు ఉద్యోగాలు కొంత పర్సంటేజ్ ఉండాలి, దానిలో రిజర్వేషన్ లాగా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత పెన్షన్కి సంబంధించి కూడా కొద్దిగా వృద్ధాప్య పెన్షన్ కాకుండా కొద్దిగా అదనంగా ఇచ్చి వాళ్ళు బ్రతికే విధంగా అవకాశం కల్పించాలి. ఈరోజు ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి నేను అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ కునంనేని సాంబశివరావు గారు, అట్లాగే శ్రీనివాస్ రెడ్డన్న గారి ఆధ్వర్యంలో, పల్లె నరసింహన్న గారి ఆధ్వర్యంలో కల్చరల్ ఎజెండా ఉండాలి ఇక్కడ అనేది ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. అంటే తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణని ముందుండి నడిపించి తెలంగాణ ప్రజల కోసం ఒక బాసటై నిలిచి తెలంగాణ ఒక పాట, ఒక మాట, ఒక గజ్జల సవ్వడితో, ఒక డప్పుల దర్వుతో, కవితలతో ప్రజల్ని చైతన్యవంతపరిచి తెలంగాణ సాధించుకున్న కవులు, కళాకారులు, రచయితలకు గుర్తింపు ఉండాలి, గుర్తింపు కార్డు ఇవ్వాలి. వాళ్ళకు ఒక స్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అట్లాగే రానున్న ఉద్యోగపరంలో వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి గౌరవంగా వాళ్ళని గుర్తించి వాళ్ళ గౌరవాన్ని దక్కించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందిగా అనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాల్లో ఇక్కడ చర్చ జరుగుతుంది. సో నేను కూడా యాజ్ ఎ చైర్పర్సన్, తెలంగాణ సంస్కృత చైర్పర్సన్గా ఇక్కడికి వచ్చి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధంగా రానున్న టైంలో కల్చరల్ వింగ్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది, అట్లాగే ప్రభాత బేరీ అనే ఒక కమిటీ ఫామ్ చేసి జూపల్లి కృష్ణారావు అన్న గారి ఆధ్వర్యంలో కళాకారులు, రచయితలతో ఏర్పడిన ఈ కమిటీ ఎంటైర్ తెలంగాణలో ఈ కల్చరల్ మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన కళల్ని కాపాడుకోవాలి, మన కళాకారుని ఉద్యమాలని కాపాడుకోవాలి, ఆ చరిత్రను ముందుకు తీసుకుపోవాలి, ఈ కళల రూపంలో సమాజాన్ని మార్చాలి అనే ఒక ఉద్దేశంతో అది ఇప్పుడిప్పుడే వర్క్ అవుతుంది. సో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ అందరూ వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే. ఎలా సార్, ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కళాకారులతో ఎటువంటి అంశాల మీద మాట్లాడారు? మీకు అర్థమైంది, ఆనాటి నుండి ఈనాటి వరకు మన సమాజంలో కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్న సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేసి వారిని పోరాటాల వైపు నడిపించే వాళ్ళు ప్రజా కళాకారులు. ప్రజా కళాకారులు అనే వాళ్ళకి ఈ పక్షం ఆ పక్షం ఉండదు, కేవలం ప్రజాపక్షం ఉంటారు. కానీ ఈ ప్రజా కళాకారుల వల్లే ఇప్పుడు తెలంగాణలో మనం సాధించుకున్న ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఎందరో మహానుభావులు కళాకారులుగా మా భూమి నాటకం ద్వారా మట్టి మనుషుల్ని నిజాం నవాబుకి అతని అనుచరుల పైన తరిమి కొట్టేలా పులుల్లా తయారు చేసింది ఈ కళలే. ఈ కళ అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. కళ ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయటమే వీళ్ళ లక్ష్యం. కానీ అలాగే తెలంగాణ సాధనలో కూడా కళాకారులు ఎన్నో పాటలు, ఆటలు, ధూమ్ధాం ద్వారా వాళ్ళు సాధించుకున్నారు. కానీ ఈ కళాకారులకు సరైన గుర్తింపు, కొంతమందిని గుర్తించారు, చాలామందిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని విధాలుగా, ఆర్థిక పరంగా కానీ, గుర్తింపు పరంగా కానీ. అందుకని సమాజం కోసం పోరాటం చేసే ఈ కళాకారులని
గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ ఆరోగ్య సమస్యలు అనేది వాళ్ళకి చాలా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఈ ఆరోగ్య ఇబ్బందులతో వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్సులు లేకుండా అందులో వెళ్ళి జాయిన్ అవ్వటం అంటే వాళ్ళు ఆ డబ్బులు కట్టలేరు. సో వీటన్ని తెలంగాణలో ఉన్న కళాకారులందరికీ ఇది ఒక పార్టీకి చెందిన కళాకారులని కాదు, మొత్తం కళాకారులు ఐక్యం కావాలి, వారి హక్కుల కోసం పోరాటం చేయాలి అని తెలంగాణ ప్రజానాట్య మండలి రౌండ్ టేబుల్ సమావేశంలో కళాకారులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ పరిష్కారాన్ని, వాటన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపింది. వారు పెట్టిన డిమాండ్స్ అతిగా ఉన్న డిమాండ్స్ ఏమి కావు, అన్ని అవసరమైన కళాకారులకు అవసరమైన డిమాండ్స్. అందుకని డెఫినెట్గా ఇవాళ చర్చించిన అంశాలు అన్నీ కూడా ప్రజా కళాకారులకు మినిమం రిక్వైర్మెంట్స్ అవి. ఎందుకంటే మమ్మల్ని గుర్తించండి, ముందు అసలు గుర్తింపు కార్డులు, వీళ్ళు కళా ప్రదర్శనల కోసం అటు ఇటు వెళ్తుంటే అసలు మీరు ఎవరని కూడా పోలీసులు పట్టుకునే సమస్యలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఎంతో కొంత పెన్షన్ కానీ, అలాగే నెల జీతం కానీ, చాలామంది చాలా తిండికి లేని పరిస్థితుల్లో ఉన్న కళాకారులు కూడా ఉన్నారు. అలాగే చాలా జీవితం అంతా కళల కోసమే చేసి పాపం ఇవాళ తినడానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని. సో ఇవన్నీ చర్చించిన అంశాలన్నీ కూడా డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం మంచి పరిణామం. అందుకని నా విప్లవాభివందనలు తెలియజేస్తాను.